గురువుగారు, మరి మన శరీరంలో అన్ని ఇంద్రియాల కంటే బలమైన ఇంద్రియం ఏది? దాన్ని అదుపు చేయకపోతే కలిగేటువంటి పరిణామాలేంటి? చాలా బలం. దానికి ఉన్నంత బలం చాలా ప్రమాదకారి. అది ఒక్కదాన్ని అదుపులో పెట్టుకుంటే మిగతా ఇంద్రియాలన్నీ మనం చెప్పినట్టు వింటాయి. ఏమిటండి ఆ ఇంద్రియం? అంత బలంగా ఉన్న ఇంద్రియం ఏంటండి? కళ్ళ కాదు, చెవుల కాదు, చేతుల కాదు, కాళ్ళ కావు, మరి ఇంకేమిటండి? మన సనాతన ధర్మం చెప్తోంది ఒకటే ఒక్క ఇంద్రియం ఉంది నాయన, దాన్ని అదుపులో పెట్టుకుని నాలుక, నోరు. నోరా వీపుకు దెబ్బలు తాకే అని మన తెలుగువాడు చక్కగా ఆ సనాతన ధర్మంలో చెప్పినటువంటి మాటని మనదైన తెలుగు భాషలోకి అనువదించాడు. ఈ నాలిక ఉన్నది చూడండి, ఇది రెండు రకాలు. మిగతా వాటికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. కాలికి నడిచే ధర్మం ఒకటే, చేతులకి పనిచేసే ధర్మం ఒకటి ఉంటుంది. అలాగే మిగతా ఇంద్రియాలకు చెవులు ఉన్నాయి అనుకోండి, అది వినటం ఒకటే దాని ధర్మం. కానీ ఈ దుంప తెగ అనే పదం కూడా చాలా గొప్ప పదం అమ్మ. దుంప అంటే జన్మ. జన్మ తెగిపోవాలి అని చెప్పడానికి, అంటే పెద్దవాళ్ళు తిట్టేటువంటి తిట్లలో కూడా మళ్ళీ జన్మరాహిత్యం, మళ్ళీ నీకు జన్మ రాకుండా ఉండుగాక అని చెప్పడానికి వాళ్ళ తిట్లలో అంత గాఢార్థం ఉండేది పూర్వకాలంలో. దుంప తెగ అంటే దుంప ఉన్న కొద్దీ వేరమ్మ, వేరు ఉన్న కొద్దీ మళ్ళీ చెట్టు ఎక్కడో చోట చిగురులు పెడుతుంటుంది. ఇక తెగిపోయింది అనుకోండి ఆ వేరు, మళ్ళీ చిగురంటూ రాదు, మళ్ళీ జన్మ అంటూ రాదు. అది పైకి తిట్టు కింద కనిపిస్తుంది, ఆశీర్వచనం కింద దుంప తెగ అంటారు పూర్వం వాళ్ళు. సరే, మళ్ళీ ప్రస్తుతానికి వద్దాం. కాబట్టి చాలా మిగతా ఇంద్రియాలన్నీ కూడా ఒక్కొక్క పని మాత్రమే చేస్తే, ఈ నాలిక ఉన్నదే చాలా బలవత్తరమైనటువంటిది. ఇది మాట్లాడే పని చేస్తుంది. ఇంకొకటి రుచులు, దీనికి రెండు పనులు. లోకంలో ఎన్ని పెట్టుగాక, అబ్బే బాలేదు, నిన్న తిన్నాను చూడు, బబ్బబ్బా వాళ్ళ ఇంట్లో తిన్నాను చూడు, ఈరోజు తిన్నావా బాగానే ఉంది, అబ్బబ్బే అది కాదురా మళ్ళీ తినాలనిపిస్తుంది. అంటే ఈ నాలిక ఒక తృప్తి పడదమ్మా, ఒక రుచితోటి. ఎవరి నాలికైనా సరే ఈ పూటకు సరిపోతుంది కదా, ఈ జన్మకి సరిపోతుంది కదా అనుకోదు. అనేక రకమైనటువంటి రుచులు ఈ నాలుకకి కావాలి. అందుకే చాలా బలమైంది రుచిని. అందుకే సాధువులు ఏం చేస్తారంటే, సన్యాసులు మన సనాతన సంప్రదాయంలో నాలుక కోరేటువంటిది పెట్టరు. నాలుక కోరేటువంటిది అస్సలు దాని దగ్గరికి చేరనివ్వరు. అందుకని నాలుకని నిగ్రహించుకోవాలి. అలాగే రెండవది నాలుక యొక్క ధర్మం మాట. చాలామంది మాటని నిగ్రహించుకోలేరు. చాలా కొద్ది మంది మాత్రమే మౌనవ్రతంగా ఉండగలుగుతారు. ఎంత జీవితంలో మౌనవ్రతం పాటిస్తే అంత చక్కగా దైవ సాన్నిధ్యానికి మనం చేరగలమంటుంది మన సనాతన సంప్రదాయం. అందుకే గాంధీ మహాత్ములు వారంలో ఒక రోజు మౌనవ్రతం పాటించేవారు. ఆధునిక కాలంలో ఉన్నటువంటి మహర్షి ఆయన మనకి సూచించినటువంటి జీవన విధానం. అందువల్ల మౌనంగా గనక ఉండగలిగి నాలుక అనేటువంటి ఈ ఇంద్రియాన్ని అదుపు చేయగలగాలి. ఎందుకంటే ఈ నాలుక మాట్లాడిన కొద్దీ అసత్యాలు ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు అయిన తర్వాత జ్ఞానం పక్కకు తొలగిపోతుంది. ఏదో ఒకటి మాట్లాడాలని గనక ఏదో ఒకటి కల్పించో అసత్య కల్పనలో ఏదో ఒకటి మాట్లాడటం మొదలు పెడుతుంది. అందువల్ల మనకి మహాపాపాన్ని మూట కడుతుంది ఈ నాలుక. అందువల్ల రుచులకి చెడు మాటలకి నెలవు ఈ నాలుక కనుక ఈ నాలుక ఇంద్రియాలన్నింటిలోకి చాలా బలవత్తరమైనది. కాబట్టి జిహ్వే పరికీర్తయ అన్నాడు కులశేఖర ఆళ్వార్ ముకుందమాల స్తోత్రంలో. ఓ జిహ్వా, నేను పిచ్చి పిచ్చి పనులు చేయకు, పిచ్చి పిచ్చి రుచులకు ఆశించకు, జిహ్వే పరికీర్తయ, ఆ పురుషోత్తముణ్ణి నా నారాయణుణ్ణి సేవిస్తూ ఉండు, నారాయణుడి పలుకు మాత్రమే పలుకు, మిగతా మాటలు నువ్వు మాట్లాడకు అన్నాడు కులశేఖర ఆళ్వార్. కాబట్టి ఆ రకంగా ఉండటానికి అందరం ప్రయత్నించేదము కాక.